దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్షునర్ బాంబు పేలుళ్ల కేసులో నేడు హైకోర్టు తీర్పు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లైన్లో అందిస్తారు. రత్నకుమార్, 2013లో హైదరాబాద్ నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి ఇవాళ నేడు హైకోర్టు తీర్పు ఇవ్వబోతోంది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్ తో పాటు జంట బాంబు పేలుళ్లు జరిగినాయి. లుంబిని పార్క్ కావచ్చు, గోకుల్చాట్, పలు ప్రాంతాల్లో కూడా బాంబు పేలుళ్లు అనేవి చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలు ఒక్కసారిగా హైదరాబాద్ మహానగరంలో షాకింగ్ ని కలిగించాయి. అన్నిటికి సంబంధించి ఈ బాంబు పేలుళ్లకు పాల్పడింది ఇండియన్ ముజాహిదీన్ సంస్థగా గుర్తించింది ఎన్ఐఏ. ఈ బ్లాస్ట్ లో దాదాపు 17 మంది మృతి చెందగా 150 మందికి పైగానే తీవ్ర గాయాలు పాలయ్యారు. అయితే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ కేసును ఎన్ఐఏ ఈ బ్లాస్ట్ కేసును దర్యాప్తు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా, దీనికి కీలక సూత్రధారిగా యాసిన్ బత్కల్ గుర్తించారు. ఇప్పటికే 5 నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసింది ఎన్ఐఏ స్పెషల్ కోర్టు. ఆ తర్వాత నిందితులు తదుపరి కోర్టును ఆశ్రయించారు. ఇందులో నిందితులుగా A1 గా అబ్దుల్లా అఖ్తర్, A2 గా యాసిన్ బత్కల్, A3 తహసీన్ అఖ్తర్, A4 గా జియావుర్ రెహమాన్, A5 గా ఇజాక్ షాయిక్, ఈ 5 నిందితులుగా ఉన్నారు. ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు ఈ 5 నిందితులు. ఇంకా ఇప్పటికే హైకోర్టులో వాదనలు ముగిశాయి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేడు హైకోర్టు తీర్పు, ఇన్సిడెంట్ జరిగినటువంటి 12 సంవత్సరాల తర్వాత నేడు వాళ్ళ హైకోర్టులో తీర్పు రాబోతోంది. మరి ఎటువంటి తీర్పు వస్తుందనేది వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడింది. మరోవైపు ఇందులో కొంతమంది నిందితులు ఇప్పటికే పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రత్నకుమార్, ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ బత్కల్ పరారులో ఉండగా ఇతని గురించి ఏమైనా వివరాలు తెలిసాయి? ఇందులో ఉన్నటువంటి నిందితులందరూ కూడా ఇప్పటికే చాలా స్పష్టంగా తెలియజేశారు. బాంబు పేలుళ్లకు పాల్పడింది ఇండియన్ ముజాహిదీన్ సంస్థ, అంటే ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా ఇప్పటికే వీళ్ళంతా టెర్రరిస్టులు అనేటువంటి విషయాన్ని ఎన్ఐఏ గుర్తించినటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే కోర్టులు వీళ్లకు శిక్షలు ఖరారు చేసిన తర్వాత ఇందులో కీలక నిందితుడు, సూత్రధారిగా ఉన్నటువంటి యాసిన్ బత్కల్ పరారీలో ఉన్నాడు. యాసిన్ బత్కల్ ఈ కేసులో A2 గా ఉన్నాడు. సో వీళ్ళు ఇతనితో పాటు మరికొంతమంది కూడా ఇప్పటికే పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్ళందరి కోసం అప్పటి నుంచి కూడా ఒకవైపున పోలీసులు గాలిస్తూ ఉన్నారు. మరి వీరిని ఎప్పటి వరకు పట్టుకుంటారనేది ఒక ప్రశ్నార్థకంగా మారగా అసలు ఇప్పటికే వీళ్ళు ఎక్కడైతే ఎన్ఐఏ కోర్టులో ఉరిశిక్ష ఖరారైన తర్వాత దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సో ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత దీని మీద విచారణలో ముగిసిన అనంతరం తీర్పు రాబోతుంది. కాబట్టి మరి ఈ తీర్పుకు సంబంధించి ఏ రకంగా తీర్పు అనేది వెలువడుతుందనే ఒక ఉత్కంఠ అయితే మాత్రం ప్రతి ఒక్కరిలో నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.